ప్రభు నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళండి. చిన్న మాట. స్థుతులు నీకు వందనాలు నేను ప్రభు, నీకు స్తోత్రాలు నేను ప్రభు. వాక్యం చదువుచుండగా నేను ప్రభు, వాక్యం వినేవారికి చెప్పేవారికి ప్రభు మారు మనసుని దయచేయమని అడుగుతున్నా ప్రభు. చూచిన వరకు వినిచిన వరకు ప్రతి ఒక్కరికి నేను ప్రభు మారు మనసుని దయచేయమని అడుగుతున్నా ప్రభు. వాక్యంలో ఉండి మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 20 మొదటి నుంచి చూస్తాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుడు నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఎవరి నామమునని? యాకోబు దేవుడన్నా యెహోవా దేవుడన్నా ఒకరే. యెహోవా నీకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. కాదంటే మనం ఈ లోపు నిరీక్షణను కోల్పోతాం. నిరీక్షణ విడవక పట్టు విడవక దేవునిని ప్రార్థన చేయాలి. మనం ఏదైనా సరే ఒకవేళ మనం ఫలాంత కావాలని అనుకున్నప్పుడు ప్రార్థన ఏందే నీ ప్రార్థనని యెహోవా సఫలపరుస్తాడు. ప్రతి ఒక్కటిని కూడా దేవుడు మనం సఫలపరుస్తాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఎక్కడి నుంచి? సియోనులో నుంచి, పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన మనలను ఆదుకుంటానని చెప్పుతున్నాడు. మన దగ్గరుండి మనల్ని ఆదుకుంటాడా? లేదు. ఆకాశం నుండి అన్నీ కూడా చూస్తాడు దేవుడు. ప్రతి ఒక్కటిని కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఏది కావాలో ఏది ఎప్పుడు అవసరమో అవన్నీ కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆయన నీ సైన్యం నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. మన దహన బలులను మన నైవేద్యములను కూడా దేవుడు అంగీకరిస్తానని చెప్పుతున్నాడు. మన కోరిక యావత్తు కూడా సిద్ధింప చేస్తానని మనకి అనేకమైన ఆలోచనలు ఉండవచ్చు. నరునికి చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా దేవుడు సఫలపరుస్తానని చెప్పుచున్నాడు. నీ కోరిక సిద్ధింప చేసునుగాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని. దేవుడు కనుక మన కోరికలు కానీ మన ఏయని కూడా సఫలపరచకపోతే మనం ఎక్కడున్న వారమో అక్కడే ఉంటాము. నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు, అనేకమైన పనులు ఉంటాయి, అనేకమైన, కానీ దేవునికి మాత్రము మనము చోటు ఇవ్వము. ఎందుకని? దేవునికి ముందు ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. తర్వాత ఎవరైనా సరే దేవుడు కనుక లేకపోతే ఈ రోజున మనము ఇలాగ నిలబడలేము. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరిచి మన కోరికలు సిద్ధపరుస్తానంటున్నాడు, మనకి రక్షణను సిద్ధపరుస్తానంటున్నాడు. దేవుని నామమున మనం ధ్వజము చేయమని చెప్పుచున్నాడు. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడు? ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తానంటున్నాడు. మనం దేవుడు సఫలపరచాలనే చూస్తాము కానీ దేవునికి మనం ఎలా ప్రార్థిస్తున్నాము? మనం విరిగి నలిగిన హృదయంతో లేదా పరిపూర్ణ హృదయంతో చేస్తున్నాము. మనం అది ఆలోచించడం మానేసి నేనేదో అనుకుంటాను, నా మనసులో ఒకటి అనుకుంటాను, కానీ పైకి జరిగేది ఒకటి. ఏంటంటే మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవే. మన తలంపుల కంటే దేవుడిచ్చే దీవెనలే చాలా గొప్పవి. ఒకవేళ ఈరోజు ఏంటది? స్త్రీలు ప్రత్యేకించబడినది. ఇది స్త్రీల దినోత్సవం ఈరోజు. కానీ స్త్రీ మొదట దేవుడు స్త్రీ మొదటగా ప్రాధాన్యత స్త్రీకే ఇచ్చాడు. కానీ సృజించినదైతే ఎవరిని సృజించాడు? ఆదామును సృజించాడు. ఆదాము తర్వాత ఆదాము అలాగుండగా ఏదైనా సృజింపబడినదే? ఇక్కడ ఏది కూడా సృజింపబడలేదు. ముందు ఆ పురుషుని చేసినప్పుడు స్త్రీ చేసిన తర్వాత ఒక పాపం వచ్చిన ఈ భూమి మీద విస్తరింపబడిన స్త్రీ వల్లనే విస్తరింపబడినది. ప్రతి ఒక్కటిని కూడా స్త్రీ వల్లనే తప్పగాని యెహోవా అభిషక్తుడని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయింపబడుదురు. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయింపబడదు. నిజమే కదండి. మనకి ఇప్పుడు బండి కొనుక్కున్నాం అనుకో, బండిని చూసి మనం చాలా సంతోషపడతాం. ఒకవేళ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, నేను ఇల్లు కట్టుకున్నానని చాలా గర్వంగా పడడం. ఒకవేళ ఇది వరకు అంటే రథములు గుర్రాలు ఉండేవి కాబట్టి దేవుడు ఆ వాటితో పోల్చాడు. ఇప్పుడైతే గుర్రములను బళ్ళును వీటిని చూసి మనము సంతోషపడతాము. గుర్రాలు కూడా లేవు ఈ రోజుల్లోని, గుర్రాలు లేవు, ఏమి లేవు. అయినా సరే కూడా దేవుడు ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు వాటితో పోల్చాడు. ఇప్పుడు మనకైతే బళ్ళు, కార్లు, లేకపోతే ధనము, డబ్బు, వీటిని చూసి మనము సంతోషపడతాం. కానీ దేవునికి ఇష్టలైన మనుషులైతే దేవుని బట్టి మనము అతిశయపడాలి. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. దేవుని నామం ఇవన్నిటిని కాదు, ఇవన్నీ ఏంటంటే వ్యర్థమైనవి, ఇవన్నీ కూడా మనకి పనికొచ్చేవి కాదు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నీ విడిచిపెట్టి యెహోవా నామమున మనము సంతోషపడాలి.
అది మానేసి మనం ఈ లోక వైపు చూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కదా ప్రార్థనలు కానీ మన ప్రార్థన విడువక కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడూ కూడా దేవుని రాజ్యంలో చేరాలంటే ఎవరు చేరుతున్నారా? బేదలాజరు చేరాడా? ధనవంతుడు చేరాడా? బేదలాజరే చేరాడు. ఎందుకంటే అతనికి ఈ లోకంలో ఏది లేదు. అయినా సరే దేవుని రాజ్యంలో కానీ ధనవంతుడు ఏమనుకున్నాడు? లాజర్ కంటే ముందు నేనే చనిపోయినా నేనే దేవుని రాజ్యంలోకి వెళ్తానని అనుకున్నాడు. కానీ ధనవంతుడు వెళ్ళలేదు, లాజరే వెళ్ళాడు. అలాగే మనం ఈ లోకపు వైపు చూడకుండా దేవుని నామమును మనము అతిశయపడాలి. మనం కృంగినను సరే లేచినను సరే దేనందైనను సరే దేవుని యందు మాత్రమే మనము అతిశయపడాలి. నేల మీద పడి ఉన్న మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. ఎవరు ఉత్తరం ఇచ్చును గాక అని చెప్పుచున్నాడు. ఎప్పుడు మనం నేల మీద ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు యెహోవా రక్షించుము, ఆయన మొరపెట్టుచున్నాము, మాకు ఉత్తరం ఇమ్మని చెప్పుచున్నాడు. దేవుని బట్టి మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. కాదంటే మనం నిరీక్షణను కోల్పోకూడదు, ప్రార్థనా జీవితంను కోల్పోకూడదు. ఎప్పుడూ కూడా దేవుని బట్టే మనం అతిశయపడాలి, మనుషులను బట్టి కాదు. మనం ఎంత చేసినా కూడా వ్యర్థమే, ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే. మనం స్త్రీలు కూడుకులు పెట్టుకుంటున్నాం. చాలా మంది ఒక్కొక్కరు ఇంటికాడ 6 వారాలు ఎన్ని వారాలు కావాలంటే అన్ని వారాలు పెట్టుకుంటున్నాం. కానీ పెట్టుకున్న తర్వాత నిజంగా మనం మారు మనసే పొందుతున్నామో, మనం వెళ్తున్నాము వస్తున్నామా? అదేనా? అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం ఇన్ని వారాలు పెట్టుకున్నాను కదా, నేను దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుని కొరకు నాకు ఈ మేలు చేశాడు, ఫలాంది నేను చెయ్యాలి, లేకపోతే ఫలాంది నేను ఇది కలిగి ఉండాలి అని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా దేవునికి? మన స్త్రీలు ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యం బైబిల్లో ఎవరికున్నది? ఎస్తేరుకున్నది. ఎస్తేరు వల్లే ధైర్యం కలిగి ఉండాలి. నీ భక్తి మరియలా ఉండాలి. మన స్త్రీలు ఎలా ఉండాలి? మరియలాగా భక్తి కలిగి ఉండాలి. జ్ఞానము దెబోరాలాగా జ్ఞానం కలిగి ఉండాలి. మనం రూతులాగా ప్రేమ కలిగి ఉండాలి. షారాలాగా ఓపిక కలిగి ఉండాలి. హన్నాలాగా ప్రార్థన కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉంటున్నామా? మన స్త్రీలైనా మనము దేవుడు ఆదామును సృష్టించినప్పుడు సృష్టి అక్కడే ఆగిపోయింది. కానీ స్త్రీ సంగమునకు మూలం అని చెప్తుంది. కొంతమంది అయితే స్త్రీ అంతమా ముసుగేసుకునే ఉండాలని కొంతమంది చెప్తున్నారు. కానీ అది కాదు, స్త్రీ మూలమే. పురుషుడు సృజించాడు, కానీ పురుషుడు ఎక్కడ ఉండిపోయాడు? స్త్రీ రానంతసేపు కూడా ఏది లేదు. ఎక్కడ సృజించిన వాడు అక్కడే ఉన్నారు. ఆదామును సృజించినప్పుడు, కానీ అవ్వను సృజించినప్పుడు పాపం వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆదాము వల్ల పాపం వచ్చింది, కానీ పుణ్యము ఉన్నది, అన్నీ ఉన్నాయి ఆదాము వల్ల. ఆదాము పిల్లలు కనటం వల్లనే కదా ఎంత సంతానం, ఇంత దేశం అంతా కూడా ఎంత విస్తరింపబడినది. ఎందువలన? అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కూడా. మన మదర్ తెరిసా ఉన్నదానికి ఎంత సేవ చేసింది? చాలా సేవ చేసింది. కానీ శ్రమ గుర్తించలేదు. ఎందువలంటే స్త్రీలు వెనకబడే ఉంటున్నారు. ఎందుకంటే మన నోరే మనల్ని చెడిపేస్తుంది. ఎక్కడికి వెళ్ళా మన నోరు, మన ప్రవర్తన. మనం ధైర్యం కలిగి ఉండాలి దేవుని ఎడల. మనం విశ్వాసమును కలిగి ఉండాలి. మనం క్రీస్తులో మనం కలిగి ఉండినప్పుడు ఎస్తేరు వాళ్ళను, మరియా వాళ్ళను, దెబోరా వాళ్ళను, రూతులాగా, షారాలాగా, హన్నాలాగా వీళ్ళందరికీ వెళ్ళే ఉండాలి మనం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బైబిల్లో చాలా భక్తి పరులు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కొన్ని దెబోరా ఉన్నదనుకో, తను చాలా భక్తి జ్ఞానం కలిగినది. షారా ఉన్నదనుకో, చాలా ఓపికతో ప్రార్థన చేసి తన సాధించుకున్నది బిడ్డలను. కానీ ఏదైనా సరే హన్నా కూడా బిడ్డల కోసం చాలా ప్రార్థన చేస్తున్నది. దెబోరా జ్ఞానం కలిగి ఉన్నది, తన భక్తి కలిగి ఉన్నది. మరియా చాలా దేవుని యందు చాలా భక్తి కలిగి ఉన్నది. కాబట్టి తన దేవుడు అభిషేకించి పరిశుద్ధాత్మ ద్వారాగానే గర్భఫలము పొందినది. మనమైతే మనం పాపం ద్వారాగా మనం బిడ్డలను కలుచున్నాము. మనం సామెతలు 31:30 చూద్దాము. సామెతలు 30:31. సామెతలు 31:30. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. సౌందర్యం వ్యర్థము చెప్పకమని. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడి. ఎలా ఉన్నారని? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడిన. అందం ఏంటని? మోసకరమైనది. అందం ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మేకప్లు గీకప్లు వేసేసుకుని
అవన్నీ తీసిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఎందుకు పనికిరాని వాళ్ళే ఉంటున్నారు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము. మనం ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత మంచి బట్ట కట్టినా కూడా అవన్నీ లోకంలో వ్యర్థమైనవి. కానీ దేవుని యందు ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడింది. ఇలా బైబిల్లో ఉన్న స్త్రీలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని కదా దేవుడు వారిని ఇలాగ ఉదాహరణకి చూపిస్తున్నాడు మనల్ని. మనం దేని వలన? యెహోవా యందు మాత్రమే మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నాను ఏమి ఉన్నాను కూడా అవన్నీ కూడా వ్యర్థమే. వ్యర్థమైన వాటి కోసము మనం ఎప్పుడూ కూడా ప్రాకులాడకూడదు. ఎప్పుడూ కూడా దేవుడిచ్చే మహిమను పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ఎడల మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు. ఉంటాము చర్చిలోను, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవన్నీ అక్కడే విడిచిపెట్టేస్తాం. కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నాము అంటే ఏం చేయాలి? చిన్న వాక్యమునైనా సరే మన హృదయంలో నాటుకునేలాగా ఉండాలి. మన వాక్యం వింటున్నాము, వెళ్తున్నాము, ఇదే కాదు. ఏం చేయాలి? మనం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడదని చెప్పు. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నా, మన విశ్వాసం కలిగి ఉన్న, నమ్మకమును కలిగి ఉన్నా కూడా మనం ఎంతో మేలు, మనకే మనోహరము, మనకే మేలు తప్ప కానీ దేవునికి కోసం కాదు కదా. ఏమి చెప్పినాను కూడా, ఏం చేసినాను కూడా మన కోసమే చెప్తున్నాడు దేవుడు. అంతేగాని దేవుని కోసం ఏమని? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇవన్నీ కూడా వ్యర్థమే. సొలొమోను రాజు ఏమని చెప్పాడు? భూమి మీద ఉన్నాయన్నీ కూడా వ్యర్థమే, సమస్తమును వ్యర్థమే అని చెప్పాడు. కానీ సొలొమోను కూడా ఒకప్పుడు పాపం చేసినవాడు కాదంటే అవన్నీ ఆయన రుచి చూసి తెలుసుకున్న తర్వాత మనకు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన అనుభవపూర్వకంగా రాసినవి కాబట్టే ఈ భూమి మీద ఉన్నది ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. మనం కూడా అది తెలుసుకుని మనం కూడా దాని గురించి ఎదరికి వెళ్ళాలి. కీర్తనలు 68:11 చూద్దాం. కీర్తనలు 68. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. 68:11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనాల రాజులు పారిపోయేది. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కల వెండితో కప్పబడి ఉన్నట్టు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ప్రభువు రాజ్యము సెలవిచ్చుచున్నది, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్పగా ఉన్నారు. మనం దేవుని సువార్త చేసినప్పుడు చాలా గొప్పవారమే. కాదంటే మనం చూసేవారు ఏంటంటే మనుషులు చూస్తున్నారు కానీ దేవుడు చెప్పే వాక్యాన్ని చూడట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనతో ఉండేవాళ్లే కదా, వీళ్ళు ఇలాగే చెప్తున్నారు, పలానప్పుడు ఇలా చేస్తారు, ఇప్పుడు ఏదో పెద్ద నీతి మంత్రాలు అయిపోయింది, పెద్ద ఇది అయిపోయింది. కానీ ఏదైనా సరే, ఎంత సువార్త ప్రకటించాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఏది చేయాలన్నా కూడా దేవుడిచ్చిన ధైర్యము, దేవుడిచ్చిన తలంపు. మనం ఒకవేళ మనం ఇక్కడ అనుకుంటాం, నేను ఇవాళ చర్చిలోకి వెళ్ళిపోయి ఏం గబగబా ప్రార్థన చేసేయాలి, లేకపోతే పాటలు పాడేయాలని ఇక్కడ ఎంతో ధైర్యంగా. ఇంకా చర్చిలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది? భయం వచ్చేస్తుంది. ఎందుకని? మనసు సహకరించాలి, మనలో విశ్వాసం కోల్పోతున్నాం. అక్కడికి వెళ్ళేసరికి మనకు ధైర్యం. సాతాను ఏమంటదంటే నువ్వు కూర్చో, నేను తర్వాత వెళ్ళి కూర్చో అంటది. మన శరీరం ఏమంటదంటే వెళ్ళి ప్రార్థన చేయాలంటే హృదయము సహకరించట్లేదు. మన శరీరం ఏమో సహకరించదు, మన హృదయం ఏమో వెళ్ళు అని అంటది. కానీ మనం ఏం చేస్తాం? సాతానికే మొగ్గిపోతాం. మనం లేచి వెళ్ళాలి. ఈ లోపు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. అయ్యో నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయింది పెద్దదా అని అంటారు. కానీ మనం వెళ్ళలేదని మనం అనుకోము. మనకు ధైర్యం సరిపోక నేను వెళ్ళలేకపోయాను అని అనుకోము. కానీ ఎదుటి వారి మీదే మనం చెప్తాము. స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? గొప్ప సైన్యముగా ప్రకటించుచున్నారు. ప్రకటించేవారుగా స్త్రీలను చేస్తానని చెప్పుచున్నాడు. మనం ఇది మన స్త్రీని కనుక ఎన్నుకోకపోతే దేవుడు ఈ సృష్టి లేదు అసలు. ఈ సృష్టి మీద ఏది ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారమంటే ఈ స్త్రీ వల్లనే కదా ఇదంతా కూడా వచ్చినది. స్త్రీ సృజింపబడటం వలన కదా ఒక సేవ చేసిన, లేకపోతే ఒక సువార్త ప్రకటించిన, ఒక పిల్లలకి ఒక్క స్త్రీ మాత్రమే చెల్లి అవుతుంది, అక్క అవుతుంది, తల్లి అవుతుంది, భార్య అవుతుంది. ఇవన్నీ కూడా ఒక స్త్రీలో మాత్రమే ఉండగలదు. స్త్రీ కానీ ఏంటంటే స్త్రీని ఎప్పుడు కూడా వెనకబెట్టే ఉంచుతున్నారు. సృష్టికి ఆధారం స్త్రీయే, సృష్టికి మూలం స్త్రీయే. అయినను కూడా స్త్రీని ఎక్కడికి వెళ్ళినా, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను, అక్కడ కూడా అలాగే అంటారు, పాడండి అమ్మ అంటారు. ఒకవేళ పాడదామని ఎవరైనా లేచి వచ్చారనుకో, ఈ లోపు ఆ స్త్రీని పురుషులకే ఇచ్చేస్తారు. అమ్మను కూర్చోమ్మాయిని వచ్చారు కదా అని అంటారు.
నేను ఎన్ని దిక్కులు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను, అన్ని దిక్కుల్లో కూడా అంతే. చాలా ఒక దిక్కునంటే పని అది పొందిలే అని అనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీలు కూర్చోమంటారు, పురుషులు పడతారు కదమ్మా అని అంటారు. ఎందుకు స్త్రీలు అంతా వెనకబడిపోయి ఉన్నారు? ఎందువలనంటే మన ప్రవర్తన, మన బలహీనతే మనల్ని కృంగ తీసేస్తుంది. అంతే తప్ప కానీ ఎవరి వలన కాదు. మనం ఏంటంటే కొంచెం మాట దురుసు ఎక్కువ ఉంటుంది మనకి, ఏదన్నా ఉంటే ఓ మాట్లాడేసుకోవడం అసలు. కానీ పురుషులకైతే దేవుడు తగ్గించుకునే స్వభావం చాలా ఇచ్చాడు. వాళ్ళకున్నంత ఓర్పు మనకి ఉండదు. మనకి ఉంటుంది కానీ ఎక్కడంటే మన సంసారం పట్ల, అంతే తప్ప కానీ మన దేవుని పట్ల అయితే కాదు. సామెతలు 11:16 చూద్దాం. సామెతలు 11:16. నెనరుగల స్త్రీ ఘనతనుందును, బలిష్ట ఐశ్వర్యము చేపట్టును. ఎలాగా? నెరను గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. నెరను గల స్త్రీ అంటే మనం ఓర్పుని సహనమును కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే ఘనత నొందుతుంది. మనలో ఘనత అది దేవుడు ఇవ్వాలి. మనం అనుకుంటాం వాళ్ళు చూడు భలే ఉన్నారు, భలే ఓర్పుగా ఉంటారని అనుకుంటాం. కానీ వాళ్ళకే ఉంటుంది కాదంటే అందరికీ ఉంటుంది కాదని కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది అయితే పైకి చెప్పలేరు. వారు అలాగే నెరను కలిగిన స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. మనము ఐశ్వర్యము కంటే ఏది దేవుని యొక్క ఘనతను మాత్రం మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏది కూడా మనకి దరికి రాదు. మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామో వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం. కాదంటే ఈ భూమి మీద ఉన్నంతసేపునే ఈ ప్రాకులాట ఇవన్నీ కూడా సమస్తమును కూడా దేవుని వల్ల సృజింపబడినవే. సమస్తమును కూడా దేవుడు లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ప్రతి ఒక్కటి కూడా దేవుని వలన సృజింపబడినవే. రూతు 3:10 చూద్దాం. మనం ఏది చేసినాను కూడా దేవునికి చాటు కానీ మరుగు కానీ ఏది కూడా లేదు. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, కొద్ది వారినే గాని. 3:10 రూతు 3:10 చదవండి అమ్మా, చదువు. సమూయేలు ఎదురంటారు. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందుతున్నను, కొద్ది వారి అయినా గాని గొప్పవారినైనా గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్య ప్రవర్తన కంటే వెనకటి సత్య ప్రవర్తన మరి ఎక్కువైనది. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదాను, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులకు నీవు వెంబడింపక ఉండుట వలన నీకు మునుపటి సత్క్రియల ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఏంటదండి? ఈ ఎస్తేరు ఏం చేసినది? రూతు అత్త మాటకి లోబడినది. రూతు చాలా అన్యోన్యం కలిగిన స్త్రీ. తను చాలా మంచిది, స్త్రీలో ప్రధానమైనది. కానీ అందువలనే కదా ఆవిడ అలాగ దీవింపబడినది. రూతులాగా మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? ఎవరిని అత్తమామలు చూసి వాళ్ళు ఈ రోజున తల్లిదండ్రులకే ఎవరో దిక్కులేదు. కానీ అత్తమామలు చూడటం మాట దేవుడు ఎరుగు. కానీ కనీసం మనం తోబొట్టులను కూడా ప్రేమించే స్థితిలో రూతు చాలా ప్రేమ కలిగినది. మన పిల్లల్ని మనం చూస్తున్నామా? ఇద్దరు పిల్లలు ఉంటే ఓ పిల్లలు ఒకలాగా, ఓ పిల్లల్ని ఒకలాగా. కానీ మనలో మనకే లేదు. కానీ రూత్ అయితే చాలా ప్రేమ కలిగినది. రూత్ అయితే చాలా దైవ భక్తి కలిగినది. కాబట్టి స్త్రీలలో నీవు దీవెన నొందినదానివు అని చెప్పుచున్నాడు. కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదాను, కొద్దిగానేమి గొప్పగానేమి గొప్పవారిగానేమి యవనస్తులలో కూడా నీవు దీవింపబడినది. ఎందుకంటే తన ప్రవర్తన వలన ఆమె దీవింపబడినది. తను ఎంత ఒబీడియంట్గా ఉంటే ఆవిడ దీవింపబడినది, ఎంత వినయం కలిగి ఉంటే దీవింపబడినది. మనమే అలాంటి దీవెనలు పొందుకోవాలని అనుకుంటాం. కానీ ఇలాగ అనుకుంటాం, అలాగ మళ్ళీ విడిచిపెట్టేస్తాం. అన్నీ కూడా మనమే విడిచిపెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఏం చేయాలి?
దేవుని యందు మనం ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం సౌందర్యము కాదు, ఇవన్నీ కూడా వ్యర్థమే. ఐశ్వర్యము కూడా వ్యర్థమే. ఏది కూడా మనతో రాదు. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కానీ అంటే భూమి మీద ఉన్నంతసేపు కూడా ఈ ప్రాకులాట, భూమి మీద ఉన్నంతసేపునే ఇవన్నీ కూడా మనం వస్తా ఏం తెచ్చుకున్నాము. అలెగ్జాండర్ పెద్దగా గొప్పవాడు, చాలా కూడా ధనవంతుడు, చాలా తెలివైన వాడు. సొలొమోను కూడా చాలా తెలివైన వాడు. కానీ ఏం చేశాడు? దావీదు కూడా చాలా బలవంతుడు. ఆయనను కూడా ఏమైనా పట్టుకుని వెళ్ళాడా? చివరి సమయంలో ఏంటి, దావీదుకి ఎవ్వరు కూడా తోడులేరు. ప్రజలు కూడా ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏం చేశాడు దావీదు? ఎవరును కూడా ఆ చలికి తట్టుకోలేకపోతే 70 సంవత్సరాలప్పుడు వణుకుపోతూ ఉంటే ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా ఏమి చేసినా కూడా ఆగకపోతే ఎవరు ఇంకా ప్రజలు ఏమనుకున్నారు, ఏం చేయాలి రాజుకి, ఏమి చేయాలి రాజుకి అని అనుకుంటే లాస్ట్లో అబిగషేను అనే ఆమెనే 16 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి, ఎందుకంటే మనిషి శరీరం మనిషికి తగిలితేనే కానీ చలి పోదని ఆమెను తీసుకొచ్చి ఆమె దగ్గర పరిచర్య చేయడానికి పెట్టారు. అప్పుడు సొలొమోను దావీదు అప్పుడు చలి తగ్గినది. ఎన్ని రగ్గులు కప్పినా సరే లేదు, ఎంత చేసినాను కూడా లేదు. కానీ ప్రజలు ఆలోచించి, కానీ ఆమె రావటం కూడా చాలా గొప్ప. ఎవరు 16 సంవత్సరాలు అప్పుడు 70 సంవత్సరాల ముసలివాడికి ఎవరు చేస్తారు ఈ రోజుల్లోనే? ఎవరైనా సేవ చేస్తారా? ఎవరైనా కూడా సేవ చేసేవారు లేదు. ఎందులో ఉంటుందంటే 2వ రాజులు 1 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది తీయొద్దులేండి. 2వ రాజులు 1 నుంచి 5 వరకు ఉంటుంది. దావీదు కోసము అబిగషేను కోసము కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాంటివన్నీ కూడా చూసానా సరే బైబిల్ చదువుతున్నాం, అక్కడే వదిలిపెట్టేస్తున్నాం. కానీ మన బుర్రలో కూడా కొంచెం అంతా వద్దు, ఒక్కొక్క అక్షరం అలా నాటుకుంటూ పోతే మనము పువ్వులు ఉన్నాయి, పువ్వులు ఏం చేస్తాము, అక్కడొకటి కోసుకు తెచ్చుకుంటాం. కోసుకు తెచ్చుకుని ఒక దండ గుచ్చుకుని తలలో పెట్టుకుంటాం. అలాగే ఈ వాక్యాన్ని కూడా అలాగే ఒక్కొక్కటి అలాగే నెమర వేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని అంతకంతగా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉన్న వాళ్ళమే కాదు, మనం కూడా ఆశీర్వాదములు పొందుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా రూతే కాదు దీవెనలు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత దీవెన నొందేవారుగా ఉందాం. మన కోరికలు కానీ మన ఆలోచనలు కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవునికి అర్పించుకుందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.